ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇవ్వడంలో తప్పు జరగలేదన్నారు గవర్నర్ నరసింహన్. న్యాయ సలహా ప్రకారమే నిర్ణయం తీసుకున్నారన్నారు ఆయన. తనపై ఏపీ ప్రభుత్వానికి అసంతృప్తి లేదని, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏపీ మంత్రులు అలా స్పందించారన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూశారన్నారు. గవర్నర్ గా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నరసింహన్తో మా ప్రతినిధి సోంగుపాల్ ఫేస్ టు ఫేస్. రికార్డు సృష్టించారు. 10 ఏళ్ల పాటు గవర్నర్గా పూర్తి చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు గవర్నర్గా ఎక్స్టెన్షన్ కూడా వచ్చింది. సార్ కంగ్రాచులేషన్ సార్. ఎన్టీవీ తరఫున మీకు ధన్యవాదాలు. అరుదైన అవకాశం. మీకు 10 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని మళ్ళీ గవర్నర్గా కొనసాగుతున్నారు. ఎలా ఉంది సార్ మీ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉందండి. ఇంకో కొంచెం సర్వీస్ చేసేదానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చింది గవర్నమెంట్. కానీ ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బీ ఆఫ్ సమ్ యూస్ టు ద పీపుల్. అండి యాజ్ ఏ బ్యూరోక్రాట్గా, ఐపీఎస్ ఆఫీసర్గా మీరు చాలా జాతీయ స్థాయిలో మంచి పొజిషన్లో కూడా చేశారు. గవర్నర్గా 10 ఏళ్ల పాటు కంప్లీట్ చేసుకున్నారు. ఎట్లా ఉంది సార్ అది ఇది పోల్చుకున్నప్పుడు? దానికి దీనికి కంపారిజన్ లేదండి. అది ఒక టైప్ మన పని అండి. అది దాంట్లో ఉంది వి రిమైన్ టోటలీ బిహైండ్ ద సీన్స్. ఇక్కడ వీఆర్ ఆల్ ద టైమ్ ఐఎమ్ ఇన్ ద పబ్లిక్ వ్యూ. కాబట్టి ఇట్స్ ఎ కంప్లీట్ 360-degree టర్న్ ఫ్రమ్ వాట్ ఐ డిడ్ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ వాట్ ఐ డిడ్ నౌ. కానీ ఇది ఒక కర్మాన సర్వీస్ చేసే అలా ఒక అవకాశం దొరికింది కాబట్టి చాలా సంతోషం. ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకు మీరు గవర్నర్గా చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజనకు ముందు నుంచి మీరు గవర్నర్గా కొనసాగుతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ డిఫరెన్స్? అదే డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ పని చేస్తే బాగుంటుందండి. ఛత్తీస్గఢ్ అది ఒకసారి ప్రాబ్లం, అక్కడ మావోయిస్ట్ ప్రాబ్లం ఒక హైట్కు ఉండింది అప్పుడు చేసినప్పుడు. దాని తర్వాత ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు వస్తేనే ఆ రోజు కర్ఫ్యూతో వచ్చాను. కర్ఫ్యూ వెల్కమ్ మీ వెన్ ఐ కేమ్ ఇన్ టు హైదరాబాద్. అప్పటి నుంచి మళ్ళీ వన్ సెక్షన్ ఆఫ్ ద స్టేట్ బైఫర్కేషన్ కావాలంటారు, ఒకటి వద్దంటారు. మళ్ళీ ఆ ఉద్యమం జరిగిన 2 చోట్ల అది అయిన తర్వాత మళ్ళీ బైఫర్కేషన్ టుక్ ప్లేస్. బైఫర్కేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా దే ఆర్ ఫోకస్డ్ ఆన్ దర్ ఓన్ డెవలప్మెంట్. డెఫినెట్గా చాలామంది మిమ్మల్ని తెలంగాణ వ్యతిరేకిగా ఉద్యమం జరుగుతున్న సమయంలో వ్యతిరేకించారు. ఎలా అనిపించేది అప్పుడు మీకు? నాకేం అనిపించలేదండి. ఎందుకంటే నా మనసాక్షికి చూస్తే ఐ డి నాట్ డూ ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీబడి, నాట్ విల్ ఐ ఎవర్ డూ ఇట్, నాట్ ఐమ్ ఐ డూయింగ్ ఇట్ నౌ. అది ఐ విల్ ఆల్వేస్ క్లియర్, ఐ విల్ బి ఫేర్. ఇప్పుడు మా ఇంటికి వస్తే చూడండి, ఒక పక్క చార్మినార్ పెయింటింగ్ ఉంది, ఒక పక్క తిరుమల విమాన దర్శనం ఉంది. అట్లాంటి ఐ గో టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇక్కడ ఈ పెయింటింగ్ చూడండి మీరు. యూ లుక్ అట్ దిస్ పెయింటింగ్, యూ కెన్ ఫోకస్ ఆన్ దిస్ పెయింటింగ్. అన్నీ ఉన్నాయి చూడండి, అన్ని 2 రాష్ట్రాలు అన్ని ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. దట్ ఈస్ ద డిగ్రీ టు విచ్ ఐ మేక్ షూర్ దట్ ఐఎమ్ నాట్ అక్యూజ్డ్. బట్ సమ్ టైమ్స్ ఆక్యుపేషన్ హజార్డ్ అని అయిపోతుందండి. అదని మనసులో పట్టుకుంటే మళ్ళీ పని చేయలేము. 2 రాష్ట్రాలకు మీరు గవర్నర్గా కొనసాగుతున్నారు. దాదాపు మెజారిటీ ఇష్యూస్ని మీరు పరిష్కారం చూపించినప్పటికీ ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. ఇది ఎప్పటిలోగా ఈ సమస్యలు టైం ఫ్రేమ్ పెట్టుకొని మనం అప్రోచ్ చేస్తే ఇప్పుడు కూడా చాలా కష్టపడతామండి. ఎంతో డిసప్పాయింట్మెంట్. దీంట్లో నెగోసియేషన్స్లో ఎప్పుడు కూడా కొంచెం టైం పడుతుందండి. కానీ రిజాల్వ్ డెఫినెట్గా అయిపోతుంది. అంటే రాజ్భవన్ వేదికగా మీరు 2 ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి చాలాసార్లు చర్చలు చేశారు. కొన్ని వాటిలో 2కి మంత్రాంగం చేశారు. ఇంకా వాటర్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఇవి ఎప్పటిలోగా ఇవి ఏమైనా పూర్తి చేసే అవకాశం ఉందా? సమసిపోతాయా? లేదు, నేను ఐ విల్ నాట్ గివ్ ఎ టైం ఫ్రేమ్, బట్ డెఫినెట్లీ సాల్వ్ అయిపోతుందండి. ఐ కెన్ డెఫినెట్లీ టెల్ యూ ఇట్ విల్ గెట్ సాల్వ్. బికాస్ 2 ముఖ్యమంత్రులు కూడా అల్టిమేట్లీ వాళ్ళు రాష్ట్రాలు డెవలప్ చేసుకుని పోవాలి. దెర్ ఇస్ నో టైమ్ టు వేస్ట్. 3 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఐఎమ్ షూర్ వీ విల్ టాక్ ఇట్ అవుట్ అండ్ విల్ రిసాల్వ్ ద ప్రాబ్లమ్. నిన్న కూడా మీరు నల్గొండ జిల్లాకి వెళ్ళి చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశారు. హాస్పిటల్కి వెళ్ళారు, స్టూడెంట్స్తో మాట్లాడారు, కాన్వకేషన్. ఎలా ఉంది సార్ ఫీల్డ్లో? ఎట్లా అనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ హాస్పిటల్ చూస్తే అండి, పర్టికులర్ మెటర్నిటీ కేర్లో ఇప్పుడు కొత్త ఇంప్రూవ్మెంట్స్ తీసుకువచ్చారు దాంట్లో. మనం నార్మల్గా ది అదర్ థింగ్ ఈజ్ ఇప్పుడు ఎట్లా అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే పిహెచ్సికి వచ్చి మొదటి రిపోర్ట్ చేస్తారు, ప్రెగ్నెంట్ అతనే ఒక రిపోర్ట్ చేస్తారు. మళ్ళీ మంత్లీ దే కీప్ ఎ మానిటరింగ్ ఆఫ్ ది ప్రోగ్రెస్. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ చేస్తున్నారు. ఇన్స్టిట్యూషన్ డెలివరీ చేసి దానికి ప్రభుత్వం ఏదో ఎంకరేజ్మెంట్ చేస్తున్నది. అంతే కాబట్టి లేకపోతే ఏమవుతుందంటే నార్మల్గా ఏమైందంటే మనం బయట పోతే వాళ్ళు వెయిట్ చేసుకుని సిసేరియన్ చేసేస్తారు. ఐఎమ్ యాక్చువల్లీ అపోజ్ టు దిస్ సిసేరియన్ ఆపరేషన్ ఫర్ డెలివరీ బికాస్ నార్మల్ డెలివరీ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ ద మదర్ అండి. ఇట్ హర్ట్స్ ది మదర్స్ హెల్త్. సో అట్లా చాలా కొత్త చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక ఇది ప్రీమెచ్యూర్ బేబీ పుట్టిందంటే సమ్టైమ్స్ వెయిట్ ఈస్ వెరీ లిటిల్. మళ్ళీ ఇంక్యుబేటర్లో పెడతాం. వాళ్ళు ఇంక్యుబేటర్ పెట్టుకుంటే కొత్తగా ఏం చేస్తారంటే మదర్ అండ్ చైల్డ్ వామ్త్ అని మదర్ చైల్డ్ వామ్త్ కంగారు అట్లా అది పెట్టుకొని దట్స్ డెవలపింగ్ సమ్ వెరీ గుడ్ ఫెసిలిటీస్. ఇట్ గివ్స్
ప్రైవసీ టు ద లేడీ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో చేస్తున్నాం. హాస్పిటల్ కూడా చేస్తాం. కానీ యాజ్ అ రిజల్ట్ ఏమైందంటే ది మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కిపోయింది ఇప్పుడు. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ దట్ నంబర్స్. అది చేస్తున్నారు. దే ట్రై టు బిల్డ్ ఎక్స్ట్రా ఫెసిలిటీ ఫర్ దట్ అండి. అట్లానే అక్కడ సూర్యాపేటలో కూడా చేశాను. అక్కడ కూడా అది చూసాను. అక్కడ కూడా పిహెచ్సికి చూశాను. అక్కడ పిహెచ్లో చాలా బాగా ఏర్పాటు చేశారు. ఎయిర్ కండిషన్ రూమ్స్ అని పెట్టారు, మందులని ఉన్నాయి, మంచి క్రౌడ్స్ వస్తున్నాయి, మానిటర్ చేస్తున్నారు. మరి షెడ్యూల్ కాస్ట్ స్టూడెంట్స్ హాస్టల్కి పోయాను, పిల్లల్ని చూశాను. అక్కడ ఒకటి చెప్పాను వాళ్ళకి, కింద వాళ్ళు పండుగ దానికి ఏదైనా ఇస్తే బాగుంటుంది. కూర్చొని చదువుతున్నారు, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు పిల్లలు. వాళ్ళు కలెక్టర్ గారు వాళ్ళకి డిక్షనరీ ఇచ్చారు, తెలుగు టు ఇంగ్లీష్. చాలా పిల్లలకి ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇంగ్లీష్ నేర్పించి దానికి ఇచ్చారు. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. అంటే మీరు గవర్నర్గా వచ్చినప్పటి నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాం, ప్రతిసారి మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ గురించి, కార్పొరేట్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు మీకు ఆవేదన ఫస్ట్ నుంచి ఉంది? ఆవేదన ఏం లేదండి. నేను చెప్పేది అంటే నాకు కార్పొరేట్ హాస్పిటల్ కూడా పడుతుంది, కార్పొరేట్ స్కూల్స్ కూడా కావాలి, అన్ని కావాలి మనకి సొసైటీకి, బికాస్ ఇట్ గివ్స్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ. కానీ నేను చెప్పేది ఇట్ షుడ్ బి అఫోర్డబుల్ అంతే. ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ అఫోర్డబుల్, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్స్ విత్ ఇట్ ఇస్ గవర్నమెంట్ ఆర్ కార్పొరేట్. నాకు ఏం ప్రాబ్లం లేదు, రెండు మంచిదే. కార్పొరేట్ హాస్పిటల్స్ ఎంతో మంచి ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళు సూపర్ స్పెషాలిటీ వాళ్ళ దగ్గర ఉంది. అట్లాగే ఎడ్యుకేషన్ చూస్తే వాళ్ళు అక్కడ మంచి టీచర్స్ వస్తారు, ఇంట్రెస్ట్ వస్తారు. సో మనం అదే గవర్నమెంట్ ఎందుకు చేయకూడదు అంటే అఫోర్డబుల్ ఉండాలి కదండి. ఇప్పుడు ఎక్కడ మీరు హాస్పిటల్కి పోతే ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000 ఇవ్వాలంటే ఎక్కడ పోతారు? నార్మల్గా ఇప్పుడు బీపీఎల్ ఉండే వాళ్ళకి మీకు ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ కవర్ చేసేస్తండి. గొప్ప వాళ్ళు సపరేట్ పోతారు. మీ అట్లాంటి వాళ్ళు, మా అట్లాంటి వాళ్ళు నార్మల్గా నేను ఇప్పుడు రిటైర్ అయినానంటే ఐ విల్ జస్ట్ బి నార్మల్ మిడిల్ క్లాస్ మ్యాన్. మనం రిటైర్ అయిన తర్వాత మనం పోయి సడన్గా ఏదైనా ఒక ఎలిమెంట్ పోయి హాస్పిటల్ పోయి ఫస్ట్ పోతేనే 1 lakh పెట్టండి, ఎక్కడ పోతారండి మీరు చెప్పండి? దట్స్ ఐ వాంట్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ అండ్ అట్లాగే ఐ వాంట్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు చూడండి, రోజు పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు ఫీ హైక్ అని. సో నేను అడుగుతాను, ఎంతో ఆ స్కూల్లో పెడుతున్నాం, మళ్ళీ నార్మల్ స్కూల్లో పెట్టవచ్చు కదా, గవర్నమెంట్ స్కూల్లో. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పెట్టాలి, దానికి ఫెసిలిటీ ఉండాలి కదా. కాబట్టి మై ఫోకస్ ఈస్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ డెఫినెట్లీ, అండ్ బోత్ ద గవర్నమెంట్స్ విల్ డూ దట్. ఐఎమ్ హోపింగ్ దట్ దే విల్ డూ ఇట్. అంటే ఏమైనా మార్పు వచ్చింది సార్ మీరు కార్పొరేట్ హాస్పిటల్స్? చూడండి, ఇప్పుడు ఈ రోజు నేను కూడా మీరు ఫోటోలు చూసారు, గాంధీ హాస్పిటల్లో కొత్త బెడ్షీట్స్ ఇస్తున్నారు, అకౌంటింగ్ చేస్తున్నారు. అది బాగా క్లీన్గా ఉండదు. ఎందుకంటే మనం ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ పోలేదంటే క్లీన్లెస్ లేదు, భయం ఉంది, ఒక ఇన్ఫెక్షన్ వస్తాయి. సో అదన్నీ తీసి బాగా క్లీన్లెస్ పెడుతున్నాము, మానిటరింగ్ చేస్తున్నాము. అది అట్లానే ఆంధ్రాలో కూడా మంచి హాస్పిటల్స్ వస్తున్నాయి, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వస్తున్నాయి అక్కడ కూడా. సో 2 స్టేట్లో చేస్తున్నారండి, 2 స్టేట్లు కూడా చేస్తున్నారు పని. అంటే ఈ ఫీజులు తగ్గించడం కానీ, అలాగే సామాన్యుడికి అందుబాటులో వైద్యం అన్నది సాధ్యమేనా? మీరు చాలా కాలం నుంచి చాలా సజెషన్ చేస్తున్నారు. తప్పకుండా సాధ్యం అండి, తప్పకుండా సాధ్యం. ప్రభుత్వాలు ఆ వైపు ఏమైనా నడుస్తున్నాయి అనిపిస్తుంది? నడుస్తున్నాయి. ఎందుకంటే వైద్యం అండ్ విద్య, ఇది 2 ఐ కన్సిడర్ కోర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇది 2 లేదంటే మీరు డబ్బు పెట్టుకుని ఏం చేస్తారు సార్? డబ్బు చేసిన రోజు హాస్పిటల్ అయిపోతారు కదా, దాంతో సంపాదిస్తారు మీరు హాస్పిటల్ పోయి ఇస్తారు. మరి చదువు రాదంటే చూడండి, మళ్ళీ అన్ని ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్ ఓపెన్ చేసేస్తారు, ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు. మళ్ళీ ఆ ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ మిస్ మ్యాచ్ అయ్యి ఆయన అల్టిమేట్లీ ఏదో ఒక పనికి వస్తే తప్పు కదండి. అంత 5 సంవత్సరం వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతారు, ఒక పిల్లాడు ఒక ప్యూర్గా వచ్చి మీకు టీ ఇస్తాడు, తప్పు కదండి. సో మై ఫోకస్ డెఫినెట్లీ ఈజ్ ఆన్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్. డెఫినెట్ వాస్తవం సార్ మీరు చెప్పింది. కాలేజీలు నిరుద్యోగుల్ని ప్రొడ్యూస్ చేసి బయటకు పంపిస్తున్నాయి, దీనికి ఎట్లాంటి సొల్యూషన్స్ చూపిస్తారు? నేను చెప్పేది ఏంటంటే సార్, ఫోకస్ ఇప్పుడు ఎట్లా మన ఫోకస్ ఎట్లా అంటే నంబర్స్లో పెట్టుకున్నాం. మనం ఇన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కొత్తగా ఓపెన్ చేసాము, ఇన్ని స్టూడెంట్స్ మన కాలేజ్ నుంచి పోయారు, అది లేకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎస్, మన సొసైటీని ఎడ్యుకేట్ చేయాలి. నంబర్స్ పాపులేషన్ చాలా పెద్ద పాపులేషన్ ఉంది, వీ హ్యావ్ టు డూ ఇట్ డెఫినెట్లీ. బట్ అది వీ కెన్ డూ ఇట్ బై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ స్టేజెస్. ఒకేసారి ఫ్లడ్గా నేను 10,000 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ప్రొడ్యూస్ చేశాను, కానీ యూ ప్రొడ్యూస్ 5,000 గుడ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, దెన్ సొసైటీ విల్ ఇంప్రూవ్, ఎకానమీ విల్ ఇంప్రూవ్ ఫర్ అంతే. 2 రాష్ట్రాలు సమానమని మీరు చెప్తున్నారు, కానీ ఏపీ మాత్రం తెలంగాణ పక్షపాతిగా గవర్నర్ ఉంటున్నారని కొన్నిసార్లు మంత్రులు కూడా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే అట్లాంటిది ఎందుకు వచ్చిందంటే సార్, అదే ఒక్కొక్క వాళ్ళు అట్లా యోచన వస్తుంది, కానీ దే డోంట్ మీన్ ఇట్ అండి. నేను ఐ హ్యావ్ మెట్ ఎవ్రీ సింగిల్ మినిస్టర్ ఇన్ ది ఆంధ్ర క్యాబినెట్, యూ కెన్ ఆస్క్ దెమ్, దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్. అది సార్, అది ఈ లైఫ్లో ఎట్లా అంటే ప్రొఫెషనల్ ఒకటి ఉంది, పర్సనల్ అని ఒకటి ఉంది. ప్రొఫెషనల్ ఆక్యుపేషన్లో ఏమంటే సమ్టైమ్స్ వీ హ్యావ్ టు సే సర్టన్ థింగ్స్, అది చెప్తాం, కానీ పర్సనలీ ఇట్స్ ఎ డిఫరెంట్ లైఫ్ ఆల్ టుగెదర్. నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఈ మన తెలంగాణ ఫస్ట్ యునైటెడ్ ఆంధ్ర అసెంబ్లీ అడ్రస్ చేసినప్పుడు చాలా గొడవ ఆ రోజు మీకు తెలుసు, మైక్ అని లాగారు, ఇదని అంతా చేశారు.
ఆ రోజు సాయంత్రం నేను ఒక పెళ్ళికి పోయాను. అక్కడ జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చి ఫస్ట్ థింగ్ కాల్లో పడి సార్ మీ ఆశీర్వాదం కావాలని. నేను ఉండి ప్రెస్ వాళ్ళు పిచ్చి అరే ఫోటో తీసుకోవాలి మన జనార్దన్ రెడ్డి గారు చూడు పొద్దున్న అట్లా చేశారు ఇప్పుడు ఇట్లా చేస్తారు. ఎందుకంటే అది వాళ్ళు చేసిన వాళ్ళు దట్ ఈస్ దేర్ ప్రొఫెషన్, దట్ ఇస్ దేర్ ఆక్యుపేషన్. సో దే మే లైక్ టు డూ ఇట్, బట్ దిస్ ఇస్ పర్సనల్. కాబట్టి వీ షుడ్ నాట్ మిక్స్ అప్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ థింగ్. అంటే ఆస్తుల పంపకంలో కానీ భవనాల పంపకంలో కానీ మాకు కొంత అన్యాయం జరిగింది అని ఏపీ అభిప్రాయంగా ఉంది. అది అభిప్రాయమే అండి. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ బీయింగ్ ప్లేడ్ బోర్డ్ బై ద మీడియా. అభిప్రాయం కానీ అది అన్నీ సరిపోతుంది, ఏం ప్రాబ్లం. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు లేకుండా ఎప్పటిలోగా మీరు వీటన్నిటికి ఒక సొల్యూషన్ చూపించగలుగుతారు? ఇప్పటికే 3 years గడిచిపోతుంది. కానీ ఆ 3 yearsలో అండి ఫస్ట్ 1 year was సెటిలింగ్ డౌన్లో అయిపోయిందండి. యాక్చువల్లీ ఎఫెక్టివ్ ఈ 2 yearsలోనే పని చేసాము. 2 yearsలో చేసాం. ఇట్ విల్ టేక్ టైం, బట్ అయిపోతుందండి. బికాజ్ 2 states కూడా వాళ్ళు దే హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 yearsలో ఎలక్షన్ వచ్చేస్తుంది. సో దే కెనాట్ అఫోర్డ్ టు బి ఓన్లీ ఫైటింగ్ నౌ. దే హ్యావ్ టు గో ఆన్ అండ్ దే విల్ గో ఆన్. రెండు రాష్ట్రాల మధ్య హైకోర్టు మీద బాగా గొడవ జరుగుతుంది. మాకు ప్రత్యేక హైకోర్టు ఉండాలని తెలంగాణ అడుగుతుంది. ఏపీలో హైకోర్టుకు సంబంధించి మీరు చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా చర్చలు జరిపారు. ఎప్పటిలోగా ఈ హైకోర్టు ప్రత్యేకంగా ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నారు. ఆల్ దీస్ థింగ్స్ ఇన్వాల్వ్ సర్టన్ ప్రొసీజర్. ఇది ఇట్లా కాదు నేను వస్తాను నేను ఇంటికి వస్తాను టీ తాగిన అట్లాంటిది కాదు, దానికి ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుందండి. ఇక వాటర్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి వాటిలో డైలీ ఏదో ఒక వివాదం వస్తుంది. మొన్న 2 రాష్ట్రాల ఆఫీసర్స్ కూడా కంప్లైంట్ చేసుకున్నారు. సరిపోయింది కదా దాని తర్వాత సరిపోయింది కదా నేను ఇంకేంటి ఆవేశం వచ్చి ఆవేశంగా మాట్లాడి ప్రయోజనం లేదండి. ఎప్పుడు కూడా మనం వీల్ హ్యావ్ టు సీ సొసైటీకి ఏం కావాలని చూడాలి, కామన్ పబ్లిక్కి ఏం కావాలని చూడాలి. మనం ఒక పొజిషన్స్ తీసుకుంటే అది జరగదు, అన్నీ జరిగిపోతాయి. యాజ్ ఏ గవర్నర్గా మీ మీద ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది రాజకీయ పార్టీల నుంచి. పార్టీ ఫిరాయించిన వాళ్లకు క్యాబినెట్లో పదవుల కోసం క్యాబినెట్ పదవులకు అంగీకరించారు నరసింహన్ అని. సార్ ఐ హ్యావ్ గాన్ బై ద కాన్స్టిట్యూషన్, ఐ హ్యావ్ గాన్ బై ద రూల్ బుక్. ఐ డోంట్ థింక్ హ్యావ్ డన్ ఎనీథింగ్ రాంగ్. అంటే ఢిల్లీ దాకా రాష్ట్రపతి వరకు సుప్రీంకోర్టు వరకు వీటిపై న్యాయ పోరాటం కూడా పార్టీలు చేస్తారు. నేను ఐ హ్యావ్ గాన్ బై వాట్ లిటిల్ ద కాన్స్టిట్యూషన్ టెల్స్ మీ, వాట్ ఎవర్ పవర్ ఇట్ గివ్స్ మీ. I consulted the legal experts. దాని తర్వాత చేశాను. సో ఐ డోంట్ థింక్ ఐ హావ్ డన్ ఎనీథింగ్ రాంగ్. అంటే ఆ విషయంలో న్యాయపరంగా మీరు వెళ్ళారని చెప్తున్నారు, కానీ రాజకీయంగా గవర్నమెంట్కి సపోర్టుగా గవర్నర్ నిలిచారు అన్నది ముఖ్యంగా టీడీపీ, కాంగ్రెస్ లాంటి వాళ్ళ ఆరోపణ. సార్ మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ చేసినప్పుడు ఒక ఆరోపణ పెట్టారు, అక్కడ చేసినప్పుడు మళ్ళీ అదే ఆరోపణ అక్కడ పెట్టారు. సో ఎట్లా ఏ పక్క పోయేది సార్? ఇక్కడ పోయేదా అక్కడ పోయేదా? ఈ నరసింహన్ పేరు పెట్టుకున్నాను కానీ ఇక్కడ నరం లేదు, ఒక సింహం లేదు. 2 లేకుండా మనం ఎట్లా లోపల పడితే ఎట్లా చెప్పండి? ఏదైనా ఒకటి యాక్సెప్ట్ చేయాలా? ఇక్కడ చేస్తే తప్పు, అక్కడ చేస్తే మళ్ళీ తప్పు అంటే ఎట్లా మళ్ళీ చెప్పండి మీరు? ఐఎమ్ గోయింగ్ వెల్ విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే మీరు వీలైనంత ఎక్కువ సార్లు గుళ్ళు గోపురాలు తిరుగుతారని ఒక మాజీ ఎంపీ రెగ్యులర్గా ఆరోపణలు చేస్తున్నారు. అలా ఆరోపణలు చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఎందుకు ఇంత రెగ్యులర్గా వెళ్తుంటారు మీరు? సార్ నేను ఎంత రెగ్యులర్గా పోతాను మీరు చెప్పండి. ఎవ్రీడే మార్నింగ్ ఐ గో టు ద హనుమాన్ టెంపుల్ హియర్ నియర్ ఆస్కి. ఎవ్రీడే ఐ గో. ఇది నేను ఐ బీన్ డూయింగ్ ఫర్ లాస్ట్ 65 years సిన్స్ నాట్ ఇప్పుడు గవర్నర్ అయిన తర్వాత తెలియదు. దాంట్లో ఏం తప్పలేదు కదా. ఐ గో అట్ 8 o'clock in the morning. అప్పుడు ఆఫీస్ తప్పలేదు కదా. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ కెన్ ఎనీబడి పాయింట్ అవుట్ that I was not available when you wanted me and that I was in a temple. Let I challenge anybody on that. దాంట్లో తప్పలేదు కదండి. గుడిపోయి తప్ప మీ గుడి పోకూడదంటే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అట్లాంటి స్టేజ్ ఇంకా ఇండియాలో రాలేదండి. మన అందరూ ఇంట్లో కూడా పూజ చేసుకుంటారు. ఎవరు పూజ చేయకుండా అట్లాంటి ఏం పెద్ద మహానుభావులు ఏమి నాకు తెలియదు, కానీ దాంట్లో నాకేం తప్పు తెలియదండి. ఐ మీన్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ డూయింగ్ ఇట్ ఆల్ మై లైఫ్. ఐ హావ్ డన్ ఇట్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు డూ ఇట్. అంటే నరసింహన్ ఇంకా ఎక్కువ రోజులు కొనసాగించొద్దని కూడా నేను కంప్లైంట్ చేస్తాను రాష్ట్రపతి అని కూడా విహెచ్ లాంటి లీడర్లు చెప్తుంటారు. ఐ హావ్ నో కమెంట్స్ అండి. అది ఇట్ ఈస్ బిట్వీన్ హిమ్ అండ్ ద గవర్నమెంట్. అంటే ఈ ఎక్స్టెన్షన్ ఎందుకు వచ్చిందని మీరు వ్యక్తిగతంగా మీరు ఫీల్ అవుతున్నారు? మీ సమర్థతకు కేంద్ర ప్రభుత్వం మెచ్చి ఈ ఎక్స్టెన్షన్ ఇచ్చిందని భావిస్తున్నారా, లేకపోతే ఏంటి మీ అభిప్రాయం? నాకేం అభిప్రాయం లేదండి. అంటే ఉద్యమం సమయంలోనూ తర్వాత 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత సమర్థవంతంగా మీరు పనిచేశారని ఈ ఎక్స్టెన్షన్ వచ్చింది అనుకోవచ్చా? మీరు అనుకోవచ్చు కానీ నాకు తెలియదు సార్. అది మీరేం చెప్తారు, అది మీ మీడియా ప్రొజెక్షన్. ఐ హ్యావ్ నో ఐడియా అట్ ఆల్. ఐ కెనాట్ గెస్. జనరల్గా ఇట్లా 2 సార్లు గవర్నర్ అంటే 10 ఏళ్ల పాటు
పనిచేసిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది చాలా తక్కువ మందికి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక హిస్టరీ. అట్లాంటి అవకాశాన్ని మీరు ఇవాళ వచ్చింది. అంటే జనరల్గా యూపీఏ గవర్నమెంట్లో మీరు గవర్నర్గా వచ్చారు, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మార్చేసే పరిస్థితులు ఉంటాయి. కానీ అప్పుడు వేరే గవర్నమెంట్లు ఉన్నా, ఇప్పుడు వేరే గవర్నమెంట్ ఉన్నా మిమ్మల్ని కొనసాగిస్తున్నారు సార్. ఇదని మీ ఇమాజినేషన్ కాదండి. చూడండి ఇప్పుడు కంటిన్యూ కదా, సో ఇట్స్ ఆల్ ఇమాజినేషన్. ఇప్పుడు వస్తే ఇక్కడ పోవాలి, అక్కడ వస్తే అదని ఇమాజినేషన్ అండి. మీరు ఇంకా గవర్నర్గా కొనసాగిన తర్వాత నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది సార్? మీ లైఫ్ ఎక్కడ సెటిల్ అవుతారు? నేను చెన్నైలో సెటిల్ అవుతానండి. ఐ విల్ లీడ్ అ నార్మల్ రిటైర్డ్ లైఫ్ యాజ్ అ కామన్ మ్యాన్, యాజ్ అ నార్మల్ మ్యాన్. ఐ విల్ పర్సూ మై ఇంట్రెస్ట్ అండ్ ఐ విల్ లివ్ ఎ లైఫ్. Absolutely no problem on that. Thank you, sir. Thank you, and thank you very much. All the very best. All the very best.